తీసుకున్నారు. और उसने कहा प्रभु का आत्मा मुझ पर है. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. भेजा गया परमेश्वर के राज्य का मैसेज दूं. దీనులకు సువార్త ప్రకటన చేయడానికి నన్ను పంపించడం చెప్తూ ఉన్నారు. यीशु ने अपना पहला मैसेज दिया. యేసు ప్రభు వారు మొట్టమొదటి సందేశాన్ని ఇచ్చారు. मत्ती 4:17 మత్తయి సువార్త 4:17 मन फिराओ परमेश्वर का राज्य निकट है. ఇదిగో దేవుని రాజ్యం సమీపించుచున్నదని ప్రకటన मन చేశారు. फिराओ परमेश्वर का राज्य निकट है. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అని చెప్తూ ఉన్నాడు. हालेलुया. స్తోత్రం చెప్తాం గట్టిగా. यीशु मसीह ने हर जगह सिर्फ राज्य का प्रचार किया. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నా కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటన अगर చేశారు. हम यीशु को मानते हैं, మన యేసు గురించి తెలిసినట్లయితే, यीशु हमारा प्रभु है, ఆయన మన ప్రభువని మనం तो నమ్మినట్లయితే, हमें भी वही मैसेज देना है जो यीशु ने दिया. అది తెలుసుకున్న యోహాను యేసు ప్రభు ఏ వర్తమానం అయితే ఇచ్చాడో అదే వర్తమానం మనకి परमेश्वर का ఇస్తున్నాడు. राज्य का प्रचार करना है. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటన చేయడం అని చెప్తూ आज ఉన్నాడు. हमारा मैसेज बदल चुका है. ఈ రోజు ఆ సువార్తమాన ప్రతి చోటికి వ్యాప్తి చెందాలి. आज मैसेज सिर्फ ब्लेसिंग्स का है, ఆ మెసేజ్ ఎప్పుడైతే మనలోకి వెళుతుందో ఆశీర్వాదం మనకు వస్తుంది. चंगाइयों का है, అది అప్పుడు మనం బాగుపరచబడతాం. पैसे का है, మనం అప్పుడు ఉన్నత స్థితిలోకి వెళ్తాం. बड़ी बड़ी आशीषों का है. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనకు వస్తాయి. लेकिन असली मैसेज परमेश्वर के राज्य का है. అసలు సువార్త ఏంటి అంటే దేవుని రాజ్యమును గురించిన సువార్త. यीशु मसीह के मैसेज में सिवाय राज्य के कोई बात नहीं है. యేసుక్రీస్తు వారు అందించిన సువార్తమానం కేవలం దేవుని రాజ్యం గురించి మాట్లాడారు. एक धनी यीशु के पास आया. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభు उसने దగ్గరికి. कहा परमेश्वर के राज्य में जाने के लिए मैं क्या करूं? ఆ యవనస్తుడు అంటున్నాడు, అయ్యా దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? निकोदेमुस यीशु के पास आया. నికోదేము అనే వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. परमेश्वर के राज्य में जाने के लिए मैं क्या करूं? నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉన్నాడు. हालेलुया. స్తోత్రం చెప్పండి గట్టిగా. प्रभु यीशु ने कहा అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, स्वर्ग का राज्य 10 कुंवारियों के समान है. దేవుని రాజ్యం మీ ఎదుటే ఉందని చెప్తూ ఉన్నాడు. परमेश्वर का राज्य अनमोल मोती के समान है. పరలోక రాజ్యము ధనవంతుని యొక్క మంచి ముత్యము వలె ఉన్నదని చెప్తూ परमेश्वर का ఉన్నాడు. राज्य बड़े जाल के समान है जो समुद्र में डाला गया. సముద్రంలో నుంచి వచ్చినటువంటి ఒక చేపను పోలి ఉన్నదని దేవుని వాక్యం చూపిస్తూ और यीशु ने ఉన్నాడు. कहा कि मैं परमेश्वर के राज्य के बारे में बताने आया हूँ. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు నికోదేముతో, పరలోక రాజ్యం గురించి ప్రకటన చేయడానికి వచ్చాను అని आज हम చెప్పి. बाइबल को पढ़ते हैं, ఈ రోజు గనుక మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, लेकिन हम राज्य को नहीं जानते. చదువుతున్నాము కానీ దేవుని రాజ్యం గురించి उस తెలుసుకోలేకపోతున్నాం. राज्य को जानना बहुत जरूरी है. మనమందరము దేవుని రాజ్యాన్ని తెలుసుకోవడం ప్రాముఖ్యం. प्रभु यीशु के चेलों ने पूछा. ప్రభు యేసు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు. लूक 17 లూకా సువార్త 17వ అధ్యాయం 21 वर्ष. 21-22 వచనాలు చదివితే, లూకా సువార్త 17వ అధ్యాయం 21 फरीसियों ने पूछा, అక్కడ ఒక మాట సెలవిస్తూ ఉంది, राज्य कब आएगा? అయ్యా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అంటే, प्रभु यीशु ने कहा, దేవుడు చెప్తూ ఉన్నాడు, राज्य दृश्य रूप में नहीं आएगा. అది మళ్ళీ మనం అనుకున్నట్లుగా రాదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. परमेश्वर का राज्य तुम्हारे बीच में है. పరలోక రాజ్యం మన మధ్య ఉందని దేవుని వాక్యం उसके చెప్తుంది. बारे में जानना पड़ेगा. దాని గురించి మనం తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాడు. हालेलुया. స్తోత్రం చెప్తే రెండు చేతులు ఎత్తి గట్టిగా. मैं आपको बताना चाहता మీకు हूँ, ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. परमेश्वर का राज्य पवित्र आत्मा है. పరలోక రాజ్యం అంటే మరేదో కాదండి, పరిశుద్ధాత్మను అనుభవించడమే పరలోక రాజ్యం. हमारे बीच में है. ఆ పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు. हमें जानना होगा. అతని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. यूहन्ना ने कहा, యోహాను చెప్తూ ఉన్నాడు, मैं तो तुम्हें पानी का बपतिस्मा देता हूँ. నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. मैथ्यू 3:11 మత్తయి సువార్త 3:11 వచనంలో, मैं तो तुम्हें पानी का बपतिस्मा देता हूँ, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, लेकिन मेरे बाद एक आने वाला है కానీ నా వెనుక మరొక ఒక ఆయన రాబోతున్నాడు. वो तुम्हें पवित्र आत्मा में, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను, पवित्र आत्मा की आग में बपतिस्मा देगा. పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. ఆయన आपके नमक को वापस लेकर आएगा. ఆయన మీ జీవితంలో రుచివంతముగా సారవంతముగా చేయబోతున్నాడు. बाइबल कहती है, ఎందుకంటే దేవుని వాక్యం చెబుతూ ఉంది. मरकुस 9:49 మత్తయి సువార్త मरकुस 9:49 మార్కు సువార్త 9:45 వచనం. एक बार पढ़िएगा प्लीज. ఒకసారి చదవండి. మార్కు సువార్త 9:45. मार्क 9:49 మార్కు సువార్త 9:45. मार्क 9:49 9:49. मार्क 9:49 ఆ ఆ ఆ ఆ ఆ రైట్. मार्क
9:49 क्योंकि हर एक जन आग से नमकीन किया जाएगा। ఎందుకంటే ప్రతిదీ కూడా అగ్ని చేత శుద్ధి చేయబడాలని రాయబడింది. थोड़ी देर पहले हमने पढ़ा మనం ఇంతకు ముందు చదువుకున్నాం, कि अगर नमक का स्वाद बिगड़ जाए ఒకవేళ ఉప్పు గనక సారవంతాన్ని కోల్పోతే तो वो कैसे ठीक होगा? అది ఎలా మరి శుద్ధపరచబడుతుంది? यीशु मसीह ने आंसर दिया है, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆన్సర్ చెప్తూ ఉన్నాడు, पवित्र आत्मा की आग से नमकीन किया जाएगा। పరిశుద్ధాత్మ అగ్నిలో అది సారవంతము కాబోతుంది అని. मुझे और आपको पवित्र आत्मा की आग चाहिए। ఎందుకంటే మనందరికీ కూడా పరిశుద్ధపరచగలిగినటువంటి పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. हालेलुया। స్తోత్రం చెప్దాం గట్టిగా. यीशु मसीह जीवंत हुए हैं, యేసు ప్రభు వారు జీవంతో ఉన్నప్పుడు मुझे और आपको पवित्र आत्मा में डुबोने के लिए, ఆయన మనల్ని తిరిగి పరిశుద్ధాత్మలో నింపడం కోసం, मुझे और आपको नमकीन बनाने के लिए, మనలందరూ కూడా ఫలవంతముగా చేయడం కోసం हालेलुया। స్తోత్రం కలుగును గాక. क्या आप तैयार हैं नमकीन होने के लिए? మనమందరం రుచిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? స్తోత్రం अपने చెప్పండి. हाथों को दिखाइएगा। ఎంతమంది మీ జీవితాలను సారవంతం చేసుకోవాలని मैं ఆశపడుతున్నారు? अपनी गवाही के द्वारा आपको कुछ बताना चाहता हूँ। మీరు సారవంతంగా ఉండాలంటే కొన్ని విషయాలు మనం పాటించాలి. 2011 की बात है, 2012 मैं अपनी जिंदगी से परेशान था। నేను 2012 సంవత్సరంలో నా యొక్క జీవితంలో చాలా వేదన చెందాను. बहुत बार मैंने सुसाइड करने की कोशिश की, నేను చాలా సార్లు చనిపోదామని ప్రయత్నం చేశాను. पर हर बार मैं फेल हो गया। నేను ప్రయత్నం చేసిన ప్రతిసారి प्रभु ने मुझे విఫలమైపోయాను. मरने नहीं दिया। కానీ నాకు చావు అనేది రావట్లేదు. एक रात की बात है, ఒక రోజు రాత్రి జరిగిన సంఘటన మీతో చెప్తున్నాను. रात को 1:30 बजे అది రాత్రి 11 ఆ సమయం అప్పుడు मेरे दोस्त को दुष्ट आत्मा ने दबा लिया నా దగ్గరికి కొంతమంది స్నేహితులు వచ్చారు. और वो चिल्ला रहा था। నా పక్కనున్న స్నేహితుడు చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. वो मुझे बुला रहा था, అతను నన్ను పిలుస్తూ ఉన్నాడు. पर मुझे सुनाई नहीं दे रहा నాకు था। వినపడట్లేదు, मैं सोया हुआ था। ఎందుకంటే నేను పడుకొని ఉన్నాను. मेरा दोस्त जब उठा, అతను నన్ను లేపుతూ ఉన్నాడు. उसने मुझे बोला, అతను నాతో చెప్తూ ఉన్నాడు, एक दुष्ट आत्मा ने मुझे दबाव डाला। ఒక దురాత్మ నన్ను ఆవరించిందని చెప్తూ ఉన్నాడు. उसने मुझे बोला, मैं डर रहा हूँ। ఆ దురాత్మ నా మీదకి రాగా నాకు భయం ये क्या है? కలిగింది ఉన్నాడు. అసలు ఏంటిది అని అడుగుతూ ఉన్నాడు. उन्होंने बोला, पास्टर को फोन करो। ఆయన అడుగుతూ ఉన్నాడు, నువ్వు పాస్టర్ ఫోన్ చేయని और చెప్పి. फोन को निकाला, कोई नंबर नहीं मिला। నేను ఫోన్ తీశాను కానీ ఎవ్వరు పాస్టర్ నెంబర్లు లేవు. लेकिन उसने बोला, आप प्रेयर कीजिए। అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నా కోసం ప్రార్థన చేయి. मैंने बोला, मुझे प्रेयर करनी नहीं आती। అప్పుడు నేను చెప్తున్నాను, నాకు ప్రార్థన చేయడం రాదు అని. मुझे भूतों के प्रेयर करनी नहीं आती। నాకు దెయ్యం కోసం అసలు ప్రార్థన చేయడం రాదన్నాను. लेकिन फिर भी मैंने प्रेयर को किया। కానీ నేను తిరిగి ప్రార్థన చేశాను. मैंने घुटनों को ऐसे टीका నేను ఇలాగ మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. और मैंने बोला था, सर्वशक्तिमान परमेश्वर। నేను చెప్తూ ఉన్నాను, ప్రార్థనలో సర్వశక్తుడైన యేసయ్యా అని. लेकिन मैं सिर्फ बोल पाया सर्व। నేను అలాగ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. उसी समय यीशु मसीह मेरे सामने प्रकट हुए। ఆ సమయంలో దేవుడు నా మధ్యకు దిగి రావడం నేను मुझे చూశాను. कुछ दिखाई नहीं दे रहा నాకు है, అప్పుడు ఏమీ కనబడట్లేదు. सिर्फ एक आग दिखाई दे रही है। నాకు ఆ ప్రాంతంలో ఒక అగ్ని మాత్రమే కనబడుతూ और ఉంది. उस आग में से 2 हाथ मेरे सिर के ऊपर आके ठहर రెండు गए। చేతులు నా తల మీద ఉంచడం నేను చూస్తూ ఉన్నాను. मुझे बोला गया, मेरी सेवा करेगा। నన్ను పిలుస్తూ ఉన్నాడు, నువ్వు నా సేవ చేస్తావా అని చెప్పి. मैंने कहा, हाँ मैं करूंगा। నేను అన్నాను, నేను సేవ చేస్తాను అని और చెప్పి. उसी समय मेरे अंदर से एक आवाज निकली అప్పుడు నా లోపల నుంచి అంతరంగం నుంచి ఒక స్వరం వస్తూ मैं खड़ा ఉంది. हुआ నేను నిలబడ్డాను. और मैं बोल रहा हूँ, फायर నేను అప్పుడు చెప్తూ ఉన్నాను, అగ్ని అని చెప్తూ ఉన్నాను. फायर అగ్ని అని చెప్తూ ఉన్నాను. फायर పరిశుద్ధాత్మ అగ్ని అని చెప్తూ ఉన్నాను. అగ్ని అని చెప్తూ ఉన్నాను. అగ్ని అని చెప్తూ ఉన్నాను. అగ్ని అని చెప్తూ ఉన్నాను. सभी लोग हैरान हो गए। అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. रात के 2 बजे हैं। ఎందుకంటే రాత్రి 2 అయింది. सभी लोग वहां पर इकट्ठा हो गए అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడిపోయారు. और मेरे ऊपर हंसने लगे, నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. मेरा मजाक उड़ाने लगे। నన్ను చాలా मैं విచిత్రంగా उनको देख చూస్తున్నారు. रहा हूँ, ఇది నేను వాళ్ళ చూస్తూ ఉన్నాను. लेकिन मैं कंट्रोल नहीं कर पा रहा నేను हूँ। కంట్రోల్ చేయలేకపోతున్నాను. वो दिन मेरे जिंदगी का एक ऐसा दिन था जब मैं बदल गया। అటువంటి రోజు మళ్ళీ ఎప్పుడు నా జీవితంలో జరగలేదు. उस आग ने मुझे बदल दिया। ఆ అగ్ని నన్ను బయటకు తీసుకొచ్చింది. उस आग ने मुझे नमकीन कर दिया। ఆ అగ్ని నన్ను పరిశుద్ధపరిచింది. वो आग आज आपको नमकीन करने आई है। ఆ అగ్ని ఈ రోజు మన మధ్య కూడా పరిశుద్ధపరచడానికి రాబోతుంది. बपतिस्मा देने वाला यीशु है। ఆ అగ్నిలో బాప్తిస్మం ఇచ్చే ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. वो हमारे बीच में है। ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు. वो आपको बपतिस्मा देना चाहता है। అగ్నిలో మనకి బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. क्या आप लेना चाहते నువ్వు हैं? అగ్ని బాప్తిస్మతో क्या నింపబడాలనుకుంటున్నావా? आप लेना चाहते ఆ हैं? అగ్ని బాప్తిస్మం నీకు కావాలా? प्रभु यीशु के सामने आए। నువ్వు యేసు దగ్గరికి వస్తే చాలు. मैं डूबना चाहता हूँ, నువ్వు ఆయనను అనుభవిస్తే చాలు. मुझे डूबना है। అతను ప్రభావాలను స్పందించని అడగండి. अगर पवित्र आत्मा का बपतिस्मा नहीं हुआ దేవుని అగ్ని అనే బాప్తిస్మం లేకపోతే तो आप रैप्चर में नहीं जाएंगे। నువ్వు దేవుని రాకడలోనికి ప్రవేశించలేవు. जिनके पास पवित्र आत्मा है ఎవరిలో అయితే దేవుని పరిశుద్ధ ఆత్మ ఉంటుందో वही स्वर्ग जाएंगे। వారు మాత్రమే దేవుని రాజ్య వారసులు అవుతారు. हालेलुया, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, हालेलुया।
पवित्र आत्मा एक तरीके से हमारे लिए मैरिज का एक रिंग है, एक साइन है। పరిశుద్ధాత్ముడు మన మ్యారేజ్ లో ఏ విధంగా ఒక ఉంగరాన్ని తొడుగుతామో అదే పరిశుద్ధాత్ముడు అనేది పరలోక రాజ్యానికి ఒక సూచన. यीशु ने अपनी दुल्हन को ये साइन दिया है। ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యానికి సూచనగా పరిశుద్ధాత్మను మనకు అందించారు. जिस तरीके से हम अपनी होने वाली दुल्हन को एक रिंग पहनाते हैं, మనం ఏ విధంగా అయితే మరి వివాహంలో ఒక రింగ్ తొడుగుతామో और वो निशानी दुल्हन के पास होनी चाहिए। అది ఖచ్చితంగా అది వివాహ పర్యంతం వరకు ఉండాలి. అది एंगेजमेंट रिंग, ఎందుకంటే అది ఎంగేజ్మెంట్ రింగ్. जिसके पास वो रिंग है, అది ఎందుకు మనం తొడుగుతామో తెలుసు కదా. वो अपने दूल्हे से प्यार करती है। మనం వాళ్ళ ప్రేమిస్తున్నామని ప్రేమకు సూచనగా పెడతాం. जिसके पास रिंग नहीं है, వారిలో ప్రేమకు సూచనగా పెట్టిన రింగ్ కనుక లేకపోతే दूल्हे से प्यार नहीं करते, మనం వారిని ప్రేమించినట్లే వారి ప్రేమకు దూరమైనట్లే. और दूल्हा आकर इस रिंग को देखेगा, అందుకే వాళ్ళు మన రింగ్ కోసం ఎదుగుతూ ఉంటాం. वो पवित्र आत्मा जी है। ఆ రింగ్ ఏదో కాదు, పరిశుద్ధాత్ముడు అనే రింగ్. मैं और आप यीशु की दुल्हन है। మనమందరము కూడా యేసుకు దగ్గరగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు అనే కృపనిచ్చాడు. पवित्र आत्मा होने चाहिए। మనలో ఆ పరిశుద్ధాత్మ గనుక లేకపోతే, पहला कुरिन्थियों की पुस्तक बोलती है, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు, पवित्र आत्मा के कोई यीशु को प्रभु नहीं कह सकता। ఆత్మ లేని వాడు దేవుని చూడలేడని చెప్తూ ఉన్నాడు. हमें वो आग चाहिए। మనకు ఆత్మ అగ్ని కావాలి. प्रेरितों का काम 2 अध्याय में పేతురు 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే पवित्र आत्मा उतर आए। పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. आखिर वो क्यों आए? ఎందుకోసం వచ్చింది? क्योंकि मुझे और आपकी उसको जरूरत है। ఎందుకోసం అంటే అది పరిశుద్ధాత్మను మనం అనుభవించడం మనకు తప్పనిసరి. అది हमें वो चाहिए। అది పరిశుద్ధాత్మ లేకుండా మనం ముందుకు వెళ్ళలేం. आज हमारे चर्च टूट रहे हैं, ఎందుకోసం అంటే మన బంధాలు వీగిపోతున్నాయి. ఈ రోజు लोग वापस जा रहे हैं, మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఈ రోజు प्रभु को प्रभु नहीं बोल रहे हैं। ప్రభుని ప్రభు అని పిలవట్లేదు. ఈ రోజు रीजन मैं और आप हैं, ఎందుకోసమో తెలుసా? కారణం నువ్వు నేనే. क्योंकि पवित्र आत्मा के बारे में बताया नहीं जा रहा చాలా है। మంది ఈ రోజు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడలేకపోతున్నారు. हमारी प्रार्थना में पवित्र आत्मा नहीं है, మన చేసే ప్రార్థనలో పవిత్రాత్మ ఉండట్లేదు. हमारी फास्टिंग में पवित्र आत्मा नहीं है, మన ఉపవాసాల్లో పవిత్రాత్మ ఉండట్లేదు. हमारे चर्च में पवित्र आत्मा नहीं है। మన మందిరాల్లో దేవుని పరిశుద్ధాత్మ నింపబడట్లేదు. बिना आग के हम नमकीन नहीं हो सकते। ఎందుకోసమనంటే మనము అటువంటి సారవంతమైన జీవితంలో లేము. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हमें नमकीन होना है। మనం ఖచ్చితంగా దేవుని ఆత్మతో నింపబడే వారమే. अगर कुछ करना है, మరి ఏదైనా చేయాలి అని అంటే पवित्र आत्मा की आग चाहिए। పరిశుద్ధాత్మని అగ్ని మనకు అవసరం. यीशु ने अपने चेलों को कहा, యేసు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, बिना पवित्र आत्मा की सामर्थ के आप कुछ नहीं कर सकते। మరి ఆత్మ నడిపింపుగానే ఆత్మ ధైర్యం లేకుండా మీరు ఏ పని చేయలేరని చెప్తూ ఉన్నాడు. फिर तो काम 1 उसका 7 और 8 एक्ट 1 वर्स 8। అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, जब तुम सामर्थ पाओगे, నువ్వు ఎప్పుడైతే శక్తిని పొందుకుంటావో पवित्र आत्मा तुम पर आएगा। నీ మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. तुम सामर्थ पाओगे, నువ్వు శక్తిని పొందుకుంటావు. पृथ्वी के एक छोर से నువ్వు గొప్ప బలాన్ని పొందుకుంటావు. पृथ्वी के दूसरे छोर तक నువ్వు అనేకమైన భూమి మీద అనేకమైన ప్రాంతాలకు వెళ్తావు. परमेश्वर के राज्य के गवाह बनोगे। అనేకమైన ప్రాంతాల్లో దేవుని రాజ్యాన్ని కడతామని అక్కడ ఉంది. आत्मा चाहिए, ఆ ప్రేమని రాజ్యం కట్టాలంటే దేవుని ఆత్మ నింపుదల అవసరం. आग चाहिए, దేవుని అగ్ని మనకి అవసరం. हालेलुया। హల్లెలూయా. कभी मैं और आप नमकीन हो सकते हैं। మనము ఈ రోజు ఒక తీర్మానం చేసుకోవాలి. यीशु ने कहा, मैं जाता हूँ, ఈ ప్రభు చెప్తున్నాడు, నేను వెళ్తున్నాను, तुम्हारे लिए एक सहायक को भेजूंगा। నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. आखिर क्यों? ఎందుకోసం తెలుసా? क्योंकि हमें वो चाहिए। ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు అవసరం కనుక. प्रभु यीशु जब इस धरती पर थे, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు यीशु भी पवित्र आत्मा के द्वारा देहधारी हुए। యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ఈ భూమి మీదకి వచ్చారు. पवित्र आत्मा के द्वारा उन्होंने दुष्ट आत्माओं को निकाला। పరిశుద్ధాత్మ ద్వారానే దురాత్మ శక్తులకు విడుదలనిచ్చాడు ఆయన. यीशु ने कहा, యేసు చెప్తూ ఉన్నాడు, अगर मैं पवित्र आत्मा की सहायता से दुष्ट आत्माओं को निकाल रहा हूँ, నేను దేవుని ఆత్మ చేత దురాత్మలను పారదోలుతూ ఉన్నాను. तो परमेश्वर का राज्य तुम्हारे बीच में आ चुका దేవుని है। రాజ్యం మీ మధ్యకి వచ్చింది, మీరు అలా చేస్తారని చెప్పాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. हमें उस राज्य का प्रचार करना है। మనము దేవుని రాజ్యము గురించి సుసమాచార ప్రకటన वो చేయాలి. राज्य है पवित्र आत्मा। ఆ రాజ్యం అంటే మరేదో కాదు, దేవుని ఆత్మతో నింపబడడమే, పరిశుద్ధాత్మే. पवित्र आत्मा हर जगह होने चाहिए। పరిశుద్ధాత్మ ప్రతి సమయంలో ప్రతి సంఘంలో ఉండాలి. पवित्र आत्मा क्या पूरा आंध्र प्रदेश में होनी चाहिए, పరిశుద్ధాత్మ చేత మన ఆంధ్రప్రదేశ్ నింపబడాలి. तेलंगाना में होनी चाहिए। తెలంగాణ కూడా నింపబడాలి. ये आपकी और मेरी ड्यूटी है। ఇది మన బాధ్యత. ये मेरी और आपकी ड्यूटी है। ఇది మనందరి బాధ్యత. దేవుని ఆత్మ చేత హల్లెలూయా. నింపబడడం. స్తోత్రం కలుగును గాక. क्या आप वो काम करने को तैयार है? మీరందరూ దేవుని ఆత్మ చేత నింపబడడానికి సిద్ధంగా ఉన్నారా?
గట్టిగా గట్టిగా రెండు చేతులు చూపించి హల్లెలూయా చెప్పండి గట్టిగా. क्या पवित्र आत्मा की आग को लेना चाहते हैं? పరిశుద్ధాత్మని ఈ రోజు మీరు అనుభవించాలనుకుంటున్నారా? प्रभु ने मेरा अभिषेक किया है, ప్రభు నన్ను అభిషేకించారు, प्रभु ने मेरा अभिषेक किया है, ప్రభు నన్ను అభిషేకించారు, ऑल ओवर वर्ल्ड जाना है, ప్రపంచవ్యాప్తంగా నువ్వు వెళ్ళమని చెప్పాడు ఆయన. पवित्र आत्मा के बारे में बताना है। ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తను గురించి పరిశుద్ధాత్మ గురించి ప్రకటన చేయమని पवित्र చెప్పాడు. आत्मा ही परमेश्वर का राज्य है। దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మని కలిగి ఉండడమే. राज्य का मतलब है రాజ్యం అంటే అర్థమేంటో తెలుసా? आप किसी के द्वारा चलाए चलते हैं। మనం ఒకరి ద్వారా ఇంకొకరికి ఏ విధంగా బదిలీ చేయబడుతుందో राजा का इंपैक्ट किसी के द्वारा आपके ऊपर दिखाई देता है। దేవుని యొక్క ఆ ఇంపాక్ట్ అనేది మన ద్వారా ఇతరులకు ప్రకటన చేయబడాలి. पवित्र आत्मा ही है जो हमें सब सिखाते हैं। దేవుని పరిశుద్ధాత్ముడు మనల్ని అది నడిపిస్తాడు ఎలా చేయాలి అని. पवित्र आत्मा सत्य का आत्मा है, పరిశుద్ధాత్మ సర్వ సత్యములోనికి నడిపించే ఆత్మ. जानता है, అది అందరికీ తెలుసు, ఆయనకి అన్ని సమస్తమో తెలుసు. इसलिए वो चाहिए అందుకోసమే సర్వ సత్యంలో నడిపించే దేవుడు మనకు అవసరం. कि परमेश्वर दिखाई दे, అందుకే ఆయన మనకి మార్గాన్ని చూపిస్తాడు. प्रभु यीशु दिखाई दे, ఆయన మనకు మార్గాన్ని చూపిస్తాడు. राजा दिखाई दे। అయ్యా నీ రాజ్యాలు మాకు బయలుపరచని ప్రార్థన यीशु చేయాలి. मसीह राजाओं के राजा है, ఎందుకంటే యేసు ప్రభు రాజులకు రాజు అయ్యాడు. वो तभी दिखाई देगा, ఆయన మనకి తెలియజేస్తాడు తెలియని तभी విషయాలను. मैनिफेस्ट होगा ఆయన మధ్య మనలో నడిపిస్తాడు. जब पवित्र आत्मा होगे। మనలో దేవుని ఆత్మ ఉంటే इसलिए पवित्र आत्मा को ही అందుకే మీరు పరిశుద్ధాత్మతో నింపబడి అని परमेश्वर చెప్తూ का ఉన్నాడు. राज्य कहा गया है। దేవుని రాజ్యం గురించి మన సుసమాచారం ప్రకటించే వారం అవుతాం. స్తోత్రం కలుగునుగా. हालेलुया। హల్లెలూయా. कितने जन चाहते हैं ఎంతమందికి ఈరోజు తెలుసుకుంటున్నారు? पवित्र आत्मा की आग को? పవిత్రాత్మ మీలో ఉందని ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు? अपनी आंखों को बंद कीजिए, ఒకసారి మీరున్న ప్రాంతాల్లో ఒకసారి లేచి నిలబడి కళ్ళు मैं आपके మూసుకున్నట్లయితే लिए प्रार्थना करूंगा, మీకోసమే ప్రార్థన చేయాలనుకుంటారు. मैं మీరున్న आपके लिए ప్రదేశంలో प्रार्थना करूंगा। లేచి నిలబడి అందరూ కూడా రెండు కళ్ళు మూసుకోవాలి. पवित्र आत्मा की आग आपके ऊपर उतरेगी, పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం నింపబడినట్లుగా, पवित्र आत्मा की आग आपके ऊपर उतरेगी। పరిశుద్ధాత్మ అగ్ని మన మీద దిగి వచ్చినట్లుగా అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం అయిపోయింది. हो सकता है अपन नया भाषा बोलना शुरू करें, మీరు ఎవరైనా భాషలు మాట్లాడేవారు ఉంటే భాషలతో మాట్లాడండి. ప్రభువుని అడగండి. हो सकता है आपके रोंगटे खड़े हो जाए, నువ్వు నిలబడి నువ్వు ఉన్న ప్రదేశంలో నిలబడి ప్రభువుని అడగండి, అయ్యా నీ ఆత్మ నాకు కావాలని. हो सकता है आपके आंसू गिरने शुरू हो जाए। మీ యొక్క మీ యొక్క కళ్ళు మూసుకొని భాషలు మాట్లాడగలిగిన వారు మాట్లాడండి. ये साइन होगा पवित्र आत्मा जी का। పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇది గొప్ప సూచన అవకాశం. बी रेडी, సిద్ధంగా ఉండండి అందరూ కలిసి. बी रेडी। సిద్ధపడండి. ఈ రోజు पवित्र आत्मा की आग मैं आपके ऊपर देख रहा हूँ, పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నత మీ మీదకి దిగి రావడం నేను చూస్తూ ఉన్నాను. आग का बादल मैं देख रहा हूँ। దేవుని ఆత్మ నిన్ను తాకడం నేను చూస్తూ ఉన్నాను. जैसे ये आग उतरेगी, ఇక్కడున్న కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? बीमारियां भागेंगी, రోగాలు తొలగిపోబోతున్నాయి, दुष्ट आत्माएं जाएंगी, దురాత్మలు తొలగిపోబోతున్నాయి, कमजोरियां जाएंगे। శోధనలు తొలగిపోబోతున్నాయి. ये आग इसलिए है, ఎందుకు? అందుకే మన మధ్యకు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. शैतान का राज्य खत्म किया जाए, సాతాను రాజ్యము కూల్చబడబోతుంది. शैतान का राज्य खत्म किया जाए। సాతాను రాజ్యము కూల్చబడబోతుంది. आग आ चुकी है, రాజుని రాజ్యము స్థాపించబడబోతుంది. आग को ले लो। పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరి మీద దిగిరాబోతుంది. ఇప్పుడే దిగిరాబోతుంది. ఇప్పుడే దిగిరాబోతుంది. బలమైన అగ్ని అభిషేకం దిగిరాబోతుంది. అగ్ని అభిషేకం దిగిరాబోతుంది. అగ్ని అభిషేకం దిగిరాబోతుంది. అగ్ని అభిషేకం రిసీవ్ ప్రతి ఒక్కరు लो साको ప్రభువుని అడగండి. అందరూ కళ్ళు మూసుకొని शखंदर बल అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకుందా. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకుందా. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకుందా. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని పొందుకుందాం. ఇప్పుడే भाइयों के ऊपर एक आग मैं देख रहा हूँ, ఒక వ్యక్తి మీదకి దేవుని అభిషేకం దిగి రావడం చూస్తూ ఉన్నాను. छोटे बच्चों के ऊपर पवित्र आत्मा की आग देख रहा हूँ, చిన్నపిల్లల మీదకి దేవుని అభిషేకం దిగి రావడం చూస్తూ ఉన్నాను. बहनों के ऊपर मैं एक आग को देख रहा हूँ, సహోదరుల మీదకి దేవుని అభిషేకం దిగి రావడం చూస్తున్నాను. पीछे खड़े भाइयों के ऊपर आग को देख रहा हूँ। వెనుకమాల ఉన్నటువంటి వ్యక్తుల మీదకి దేవుని అభిషేకం దిగి రావడం చూస్తున్నాను. आपके द्वारा आग उतरेगी, ఇప్పుడు దేవుని అభిషేకం రాబోతుంది. అగ్నితో నింపబడినప్పుడే, అగ్నితో నింపబడినప్పుడే, దేవుని అగ్ని అభిషేకంతో నింపబడినప్పుడే పరిశుద్ధాత్మ అగ్నిని నా మధ్యకు తీసుకురా. నన్ను వెలిగించునైనా, నన్ను ఉజ్జీవపరచునైనా, నా జీవితం మారిపోవాలి. कीमती నా జీవితం మారిపోవాలి. నీ అగ్నితో నింపడు, నీ అగ్నితో నింపడు తండ్రి. నాయనా నీ అగ్నితో నింపడు తండ్రి అని అందరూ बड़ा कीमती ప్రతి ఒక్కరు భారంగా ఉండదు. హృదయాలు తెరుగుతా, तेरा लहू పెదాలు తెరుగుతా, ప్రభుని స్థుతిద్దాం. అందరూ కూడా స్థుతిద్దాం. నీ అగ్నితో నింపు నాయనా అని అడుగుతా. क्योंकि इस लहू में वो ताकत है ప్రతి ఒక్కరు కూడా जिससे हम पाते हैं छुटकारा, क्योंकि
ఈ యజ్ఞ అభిషేకం నాకు కావాలి, ఈ యజ్ఞ అభిషేకం నాకు కావాలయ్యా. ఈ లోకంలో సారము కోల్పోయి బ్రతుకుతున్నానయ్యా. మందిరంలో సారం లేదు, సంఘాల్లో సారం లేదు, సారం లేదు. నిస్సారమైన పరిస్థితి, ప్రతిమయపడిన పరిస్థితి నన్ను వెలిగించండి నాయన. ఓ సారము కలిగి నేను బ్రతకాలి, నీ రాజ్య వ్యాప్తి కొరకు నేను బ్రతకాలి, నీ రాజ్యాన్ని ప్రకటన చేయాలి. क्योंकि इस लहू में वो ताकत है जिससे हम पाते हैं पवित्र आत्मा। क्योंकि इस लहू में वो ताकत है जिससे हम पाते हैं पवित्र आत्मा। रुआ 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 यीशु की मानिंद मुझको बना दे, यही है दिल की दुआ। यीशु की मानिंद मुझको बना दे, यही है दिल की दुआ, यही है दिल की दुआ। रुआ 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 पवित्र आत्मा के अभिषेक को ले। పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది, पवित्र आत्मा की आग आपके ऊपर मंडरा है। పరిశుద్ధాత్ముడు మన తల మీదకి దిగి వస్తున్నాడు. मैं बीमारियों को बांधता हूँ, ప్రతి ఒక్కరి బాధలు తొలగిస్తూ ఉన్నాడు, कमजोरियों को मैं बांधता हूँ, సమస్యను నేను బంధిస్తూ ఉన్నాను, शैतान के पूरे राज्य को मैं बांधता हूँ సాతాను కిరీటం బంధిస్తూ ఉన్నాను. और पैर के नीचे लेता हूँ। ఈ పాదాల